హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను రీసెంట్‌గా ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశానన్నమాట మన ఛానల్‌లో. సో, ఆ వీడియో వచ్చేసి మనకి PS5ది అన్బాక్సింగ్ వీడియో. సో, అక్కడ నాకు కింద కామెంట్ సెక్షన్‌లో PS5 నువ్వెక్కడ కొన్నావు? ఏంటి అనేది చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. సో, నేను అక్కడ నాకు తెలిసిన ఆన్సర్స్ అన్నీ ఇచ్చేసాను. బట్ చాలా మందికైతే ఔట్ ఆఫ్ స్టాక్ అనైతే చూపిస్తుందన్నమాట. సో, నేను ఎలా కొన్నాను? ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. మీకు లైవ్‌లో ప్రాసెస్ కూడా చూపిస్తాను. నేను ఎలా అయితే ఈ PS5 కొన్నాను? ఏంటి అనేది. అండ్ అందులోను మీకు PS5 హై రేట్స్ అయితే ఉంటున్నాయి కదా! ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే. బట్ నేను మాత్రం నార్మల్ రైట్‌కి కొన్నాననమాట. సో, అది కూడా ఏంటనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా చూపిస్తాను. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో, ఇక లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్ అనేదైతే డీటెయిల్‌గా స్టార్ట్ చేద్దాం. మీకైతే స్క్రీన్ రికార్డింగ్ ప్లేస్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. సో, ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకైతే డీటెయిల్‌గా నేను కొన్న ప్రాసెస్ ఏంటనేది అయితే ఇన్ డీటెయిల్‌గా చూపిస్తాను. సో, ఫస్ట్ నేనైతే క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో, ప్రస్తుతానికి నేనైతే కొన్నది చూపిస్తాను మీకు. జియో మార్ట్‌లో నేనైతే కొన్నాననమాట. సో, జియో మార్ట్ సైట్ ఒకటి ఓపెన్ చేస్తాను. అండ్ అలానే నేను సెర్చ్ చేసిన ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. సో, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా నేను సెర్చ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి అమెజాన్ కూడా చూపిస్తాను. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అండ్ అలానే ఇంకా ఇతర ఇతర ఉంటాయి కదా! అవన్నీ చూపిస్తాను మొత్తం. సో, క్రోమా బయట మనకి అఫీషియల్‌గా దొరికే స్టోర్ కూడా ఉంది కదా! క్రోమా. ఓకే. క్రోమా స్టోర్ కూడా మీకైతే దాంట్లో కూడా చూపిస్తాను. అండ్ అలానే విజయ సేల్స్‌లో కూడా అయితే చూపిస్తుంది. నాకు రీసెంట్‌గా మెయిల్ కూడా వచ్చింది. సో, అక్కడ ఉందనేసి అంటే మనమైతే అలర్ట్ పెట్టుకుంటే వస్తదనమాట. విజయ సేల్స్ అండ్ అలానే రిలయన్స్ డిజిటల్ అండ్ ఇంకా ఏమున్నాయి, రిలయన్స్ డిజిటల్ అండ్ అలానే బ్లింకిట్‌లో కూడా PS5 అయితే సేల్ చేస్తారు కదా! సో, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్‌లో ఉండదులెండి. ఇన్‌స్టామార్ట్‌లో ఎందుకంటే ఓన్లీ గేమ్స్ మాత్రం ఉంటాయి. సో, వాళ్ళైతే ఉండరు. అండ్ మెయిన్ బిగ్ బాస్కెట్. సో, బిగ్ బాస్కెట్‌లో కూడా చాలా అయితే ఉన్నాయి. సో, నేను తీసుకునేటప్పుడు నాకైతే అట్‌లీస్ట్ నేను ఒకేసారి 3 పీసెస్ తీసుకున్నంత కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి బిగ్ బాస్కెట్ ఇంకేమైనా సైట్స్ నేనేం చూసానంటే ఒకసారి బై హట్‌కే అనేది కూడా ఓపెన్ చేసి పెట్టుకుంటాను. సో, అక్కడ మనకి ఇంకా డీటెయిల్‌గా చూపిస్తాయి ఏమైనా ఉంటే. సో, ఫస్ట్ నేను జియో మార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో, జియో మార్ట్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు డీటెయిల్డ్‌గా. సో, ఎనేబుల్ లొకేషన్ ఉంటుంది. సో, నేను ఏదో అక్కడ చూపిస్తాను. మై ఆర్డర్స్‌లో చూపిస్తాను. సో, ఇదిగోండి రీసెంట్‌గా మే 20థ్‌న నేనైతే ఇదిగోండి చూడండి ఇక్కడ మే 20థ్‌న అయితే నేనైతే PS5 అయితే కొనడం జరిగింది. ఆర్డర్ అగైన్ అని కూడా ఉంటుంది. సో, ఒకసారి ఆర్డర్ అగైన్ కొడదాం. సో, మనకేమైనా ప్రోడక్ట్ ఉంటే డైరెక్ట్ చూపిస్తుంది. సో, ఇక్కడ చూస్తే మనకు ఔట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. ప్రస్తుతానికి నేను కొన్న జియో మార్ట్‌లో అయితే ప్రస్తుతానికి ఔట్ ఆఫ్ స్టాక్ అయితే చూపిస్తుంది. ఇదిగోండి నేనైతే 18వ తారీఖు మే అయితే ఆర్డర్ పెట్టాను. అండ్ అలానే నాకు ప్రాసెస్ అయ్యి నాకైతే డెలివరీ మే 20థ్‌న అయితే వచ్చేసిందనమాట. సో, నేను కొనింది PS5 ఇది. ఇదిగోండి ఇది PS5 సోనీ స్టాండర్డ్ ఎస్ఏఈ గేమింగ్ కన్సోల్ అయితే కొన్నాను. సో, నేను కొనింది దానికి ఐ మీన్ ఎంతకు కొన్నాను అనేది కూడా మీకైతే ఇక్కడ కార్ట్‌లో చూపిస్తాను ఇదిగోండి. సో, నేను ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు అరౌండ్ 55,000 అలా పడిందనమాట. రూ. 10 తక్కువ. నాకు డిస్కౌంట్ 3,500 కార్డ్ వాడడం ద్వారా తగ్గింది. అండ్ అలానే కూపన్ అప్లై అయిపోయింది. సో, ఓవరాల్‌గా నాకైతే 52,000కే వచ్చిందనమాట. సో, నేనైతే 8 మీద ఆర్డర్ చేస్తే నాకు 52,000 వచ్చేసింది. సో, ఇక్కడ మనకి ప్రస్తుతానికి చూసుకుంటే జియో మార్ట్‌లో ఔట్ ఆఫ్ స్టాక్‌లో అనేది చూపిస్తుంది. మీరు ఇక్కడ మీరు యాప్‌లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. క్విక్ అని ఉంటుంది. సో, మీరు ఆ క్విక్ తీసి షాప్ ఆల్‌లో పెట్టుకోండి. సో, లొకేషన్ వచ్చేసరికి మీ ఏరియా ఇచ్చేసేయండి లొకేషన్. సో, ఎందుకంటే మీరున్న దగ్గరికే కదా ప్రోడక్ట్ కావాలి. సో, ఎక్కడున్నా సరే మీకు దగ్గరలో ఉన్న లొకేషన్స్‌లో ఉంటే మాత్రం డెఫినెట్‌లీ వస్తుందనమాట. మీకైతే ఒక 2, 3 డేస్ టైం తీసుకున్నా మీకు కొంచెం దూరాలన్నా వస్తుందనమాట. సో, అది అండ్ అలానే నెక్స్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో చూసుకుంటే ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మనకైతే ఔట్ ఆఫ్ స్టాక్‌లోనే ఉంది. సో, మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో, లాగిన్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ మనకు ఉంటే అది చూపించేస్తుంది. సో, PS5 గేమింగ్ కన్సోల్స్ అదిగోండి. ఒకసారి క్లిక్ చేశాను కదా! సో, ఇదిగోండి మనకైతే ఇక్కడ సేమ్ ప్రైజే ఉంది చూడండి. ఇక్కడ కూడా కాకపోతే ఔట్ ఆఫ్ స్టాక్ అనమాట. నోటిఫై మీ అని కొడుతుంది కదా! ఔట్ ఆఫ్ స్టాక్ 1 టీబీ వేరియంటే. సో, PS5 మనకి ఫ్లిప్‌కార్ట్‌లోను ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉంటుంది. అండ్ అమెజాన్‌లో కూడా మనకైతే ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉంది. ఆ రోజు నేను సెర్చ్ చేసినప్పుడు కూడా నాకైతే ఔట్ ఆఫ్ స్టాక్‌లోనే ఉందనమాట. సో, నేను ఒకసారి సరే చూద్దాం అని చెప్పేసి అలాగా సైట్స్ అన్నీ వెతుకుతుంటే ఒకసారి నాకు జియో మార్ట్‌లో కనిపించేసింది. వెంటనే ఆర్డర్ చేసేసాను. ఇక్కడ కూడా చూసుకొని మనకైతే ఇక్కడ PS5 అనేదే చూపించట్లేదు అమెజాన్‌లో. ఆ రోజు నాకు కూడా అలానే ఉంది. సో, ఫ్లిప్‌కార్ట్ క్లోజ్ చేస్తాను. ఫ్లిప్‌కార్ట్‌లోను మనకి దాంట్లో దొరకట్లేదు కాబట్టి, సో, జియో మార్ట్‌లో మాత్రం ఔట్ ఆఫ్ స్టాక్ చూపించింది. సో, ఇక్కడ క్రోమా స్టోర్‌లోకైతే వెళ్దాం. సో, క్రోమా స్టోర్‌లో కూడా నాకైతే మోస్ట్‌లీ ఔట్ ఆఫ్ స్టాకే చూపించిద్ది అనుకుంటున్నాను. సో, ఎందుకంటే చూడండి ఇక్కడ కూడా మనకైతే లొకేషన్ మార్చేస్తాను. సో, నాట్ అవైలబుల్. సో, ఇక్కడ కూడా మనకైతే ఔట్ ఆఫ్ స్టాక్ ఉంది.
ఇక్కడ కూడా మనకు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. సో నెక్స్ట్ విజయ సేల్స్లోకి వద్దాం. సో విజయ సేల్స్లో కూడా చూద్దాం. సో మనకి క్రోమాలో కూడా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. సో ఎగ్జిట్ చేద్దాం. సో ఇది కూడా జియో మార్ట్లో మీకు ఒకసారి షాప్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మీరు PS5 అని కొట్టండి. మీకు అయితే ఆల్మోస్ట్ 5 పీస్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మీకు అది దొరుకుతుంది అనమాట. పీస్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మీకు అయితే దొరుకుతుంది. సో అక్కడ పీస్ అయితే లేదు. సో ఓన్లీ గేమ్స్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయి. సో అవైలబుల్ ఉంటే ఇక్కడ మనకు చూపించింది ఇందాక కూడా చూపించాను అవుట్ ఆఫ్ స్టాక్ అని అయితే ఉందన్నమాట. అండ్ రిలయన్స్ డిజిటల్లోకి కూడా వచ్చేసేద్దాం. అంటే మనకి ఇక్కడ విజయ సేల్స్లో కూడా చూపిస్తాను మీకు ఒకసారి. సో విజయ సేల్స్లో మీరు ఒకసారి PS5 అని కొట్టండి. ఒకసారి PS5 అని కొట్టి కన్సోల్ అని కొడితే ఇదిగోండి ఇక్కడ ఇది చూపిస్తుంది కదా ప్రోడక్ట్స్ అని. సో ఇక్కడ మీరు నోటిఫై అనే దగ్గర మీరైతే మీ ఈమెయిల్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఎప్పుడైనా స్టాక్ వచ్చినప్పుడు అలర్ట్ వచ్చింది. నాకు రీసెంట్గా అలర్ట్ వచ్చింది. సో నేను అప్పుడు బై చేద్దామని చూస్తే నేను నాకు అలర్ట్ వచ్చి 2 days అయిపోయింది. తర్వాత చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్ ఉందన్నమాట. సో మీరు అక్కడ ఆ నోటిఫై మీద అయితే మీరు ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. మీకు దగ్గరలో ఉన్న స్టోర్లో అయితే వచ్చినప్పుడు మీకు వస్తుందన్నమాట అలర్ట్. సో వెంటనే మీరైతే కొనుక్కోవచ్చు. సో మీరు ఈ ప్రాసెస్ కూడా ట్రై చేయండి. విజయ సేల్స్లో కూడా ఆన్లైన్లో దొరికితే మోస్ట్లీ దొరకవచ్చు. అండ్ అలానే రిలయన్స్ డిజిటల్లో కూడా చూద్దాం. సో రిలయన్స్ డిజిటల్లో కూడా అంటే జియో మార్ట్లో లేదంటే ఆల్మోస్ట్ మనకి రిలయన్స్లో కూడా ఉండదన్నమాట మోస్ట్లీ. సో ఎందుకంటే రెండు ఒకటే ప్లాట్ఫామ్స్ కాబట్టి దాంట్లో ఉంటేనే దీంట్లో స్టాక్ అప్డేట్ చేస్తారు. సో దాంట్లో లేదంటే దీంట్లో కూడా ఉండదు. సో నేను ఆ రోజు చూసాను, దీంట్లో కూడా నాకైతే కనిపించింది. సో దీంట్లో అయితే నాకైతే 3000 డిస్కౌంటే వచ్చింది. ఆ రోజు దాంట్లో మాత్రం నాకు 3500 వరకు డిస్కౌంట్ వచ్చింది. అండ్ మెయిన్ బ్లింకిట్లో కూడా మనకైతే మెయిన్గా బ్లింకిట్లో కూడా అమ్ముతున్నారు అనమాట PS5 అలాంటివి. సో మెయిన్గా ఇందులో డిజిటల్ ఎడిషన్స్ ఎక్కువ దొరుకుతాయి. సో దీంట్లో కూడా చూపిస్తాను PS5 అనేది. సో కన్సోల్. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి PS5 కన్సోల్ మనకి ఇక్కడే ఉంటాయి మోస్ట్లీ. మనకు కొట్టంగానే వచ్చేస్తాయి. బట్ ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉండం కాబట్టి ఏం రావట్లేదు అనమాట. సో బ్లింకిట్లో కూడా చెక్ చేయండి మీరు ఒకవేళ ఉండుంటే. నెక్స్ట్ మెయిన్ బిగ్ బాస్కెట్లో నేను ఆ రోజు సెర్చ్ చేశాను. సో నాకైతే దొరికింది. సో మరి ఈసారి ఉంటుందో ఉండదో చెప్పలేను కానీ ఆ రోజు నాకు బిగ్ బాస్కెట్లోను అండ్ అలానే నాకు వాటిలో దొరికిందనమాట. గాయస్ చూడండి ఇదిగోండి బిగ్ బాస్కెట్లో మీకైతే యాడెడ్ టు విష్ లిస్ట్ అని ఉంది. సారీ ఒక్క నిమిషం. సో ఇది మనం కూడా లాగిన్ చేద్దాం. దీన్ని లాగిన్ చేస్తే మనకి పీస్ ఉంటే వస్తుంది కదా. లాగిన్ చేసి చూద్దాం ఒకసారి. సో గాట్ ఇట్. సో ఇక్కడైతే మనకైతే నోటిఫై అని అయితే వస్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఇక్కడ ఆ నోటిఫై మీద క్లిక్ చేసుకుంటే మీకైతే అలర్ట్ అయితే వస్తుంది. సో ఇదనమాట PS5 మామూలుగా ఒకసారి సెర్చ్ చేయండి. మీ ఏరియా లొకాలిటీ బట్టి ఉంటుందన్నమాట. నాకు మోస్ట్లీ అయితే నేను ఆ రోజు కొనుక్కునేటప్పుడు బిగ్ బాస్కెట్లోను నాకు అండ్ అలానే ఈ జియో మార్ట్లో రెండిట్లోనూ రిలయన్స్ డిజిటల్ మూడిట్లలో నాకైతే స్టాక్ చూపించింది. ఒకేసారి నేను 3 pieces వరకు అయితే ఆర్డర్ చేసుకునేంత చూపించింది అనమాట. సో ఇప్పుడు మనకైతే అదేంటే అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తున్నాయి కానీ. సో మీరు డైలీ వన్స్ ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఒక్కొక్కసారి అయితే నేను చెప్పిన ఈ ప్రాసెస్ అంతా ట్రై చేయండి. ఇవన్నీ అనవసరం నన్ను అడిగితే మోస్ట్లీ మీకు వచ్చేది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే ఇప్పుడు అలా రావు కానీ మోస్ట్లీ బిగ్ బాస్కెట్ సెర్చ్ చేయండి. అలానే జియో మార్ట్ సెర్చ్ చేయండి. ఈ రెండిట్ల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఈ రెండిట్ల మీద ఎక్కువగా మనకైతే వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ నేను కొనింది కూడా మీకు చూపించాను కదా ఇప్పుడే. సో ఆ రెండిట్ల మీద అయితే వస్తున్నాయి. సో బిగ్ బాస్కెట్ ఒకటి మెయిన్గా జియో మార్ట్ని కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఒకసారి మనమైతే దీంట్లో ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ సైట్లో చెక్ చేస్తే ఏంటంటే మనకి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్న ఏ సైట్స్లో అవైలబుల్లో ఉన్నాయని చూపిస్తుంది. సో ఫ్లిప్కార్ట్లో మనకి ఇక్కడ 54,000 అని చూపిస్తుంది కానీ మనకి ఇక్కడైతే దొరకదు మోస్ట్లీ. ఎందుకంటే ఇందాక మనం చూసాం అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంది 55K అండ్ 58K కానీ చూపిస్తుంది అక్కడ. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. బై ఆన్ ఫ్లిప్కార్ట్ టెస్ట్. ఫ్లిప్కార్ట్లో మనకి కింద చూపిస్తే అవుట్ ఆఫ్ స్టాక్ చూపించింది కదా, ఇదిగోండి అవుట్ ఆఫ్ స్టాక్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఏ సైట్స్లో ఎక్కడెక్కడ ఏ ప్రైస్కి తక్కువ దొరుకుతుంది అని అయితే మనకైతే ఇక్కడ ఉంటుందన్నమాట. సో అది ఒకసారి ఈ సైట్లో చెక్ చేసుకోండి మీరు కొనుక్కునేటప్పుడు ప్రైస్ అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనేది. సో ఇదనమాట నేనైతే యూస్ చేసిన ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో నాకైతే జియో మార్ట్ అండ్ అలానే బిగ్ బాస్కెట్ ఈ రెండు అయితే బాగా హెల్ప్ చేశాయి. ఈ రెండిట్లో నాకు స్టాక్ అయితే కనపడ్డాయి అనమాట. మిగిలిన వేటిలో అయితే స్టాక్ అయితే కనపడలేదు నాకు. సో మీరు ఒకసారి ఈ రెండిట్లని డైలీ వన్స్ ఒకసారి అయితే చెక్ చేస్తూ ఉండండి. వెన్ ఎవర్ ఇప్పుడు మీకు అప్డేట్ అయితే
పీస్ వాళ్ళైతే ఇక్కడైతే అప్డేట్ చేస్తారు ఈ సైట్స్‌లో. మీరు డెఫినెట్‌లీ ఆర్డర్ చేసుకుంటే జెన్యూన్ ప్రోడక్టే మీకైతే వచ్చిద్దనమాట. సో, మీరు చూసిన అన్బాక్సింగ్ వీడియో కూడా నేనైతే ఇక్కడి నుంచి పర్చేస్ చేయడం వల్లే. సో, చూసారు కదా! ఇదనమాట వీడియో. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయితే మాత్రం డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో, ఇదనమాట నేనైతే ఆర్డర్ చేసింది ఒకసారి చూపిస్తున్నాను. సో, నేనైతే మే 18న ఆర్డర్ చేస్తే నాకైతే మే 20 అయితే ఆర్డర్ వచ్చిందనమాట. సో, మీరు కూడా ఒకసారి అయితే మీ ఈ 2 సైట్స్‌లో అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.